నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకి ఉగాది వచ్చిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏమిటి అంటే షడ్రుచుల సమ్మేళనం, అలాగే రుచికరమైన ఉగాది పచ్చడి, దాంతో పాటు పంచాంగం మరియు పంచాంగ శ్రావణం. సో ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. కానీ అసలు ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఈ సంవత్సరం మన యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క జాతకం ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. సో వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజేశ్వర శర్మ గురువు గారు. సో గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఎట్లాంటి క్రోధంగా ఉండకుండా సంతోషకరంగా ఈ సంవత్సరం గడపాలని శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ ఆకర్ణ్యత. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, ఉగాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే షడ్రుచుల సమ్మేళనం, అలాగే ఏంటంటే రుచికరమైన ఉగాది పచ్చడి, దాంతో పాటు మనకి ఉగాది వచ్చింది అంటే పంచాంగం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దాంతో పాటు ఉగాది రోజు పంచాంగ శ్రావణం కూడా వినాలి అనేసి అనుకుంటారు, వినాలి అనేసి చెప్తారు ఖచ్చితంగా. అసలు ఉగాది రోజు పంచాంగం అనేది ఎందుకు చూడాలి అంటారు? అసలు పంచాంగ శ్రావణం ఎందుకు వినాలి అంటారు గురువు గారు? తప్పక ఈ యొక్క సృష్టి నడపడానికి పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ, అవి మూలాధారం. అవి లేనిది ప్రకృతి మనగడ అనేటువంటిది ఉండదు. ఊహించుకోవడమే వీలైనటువంటి స్థితి. అదే మనిషి యొక్క జీవితము. పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఆ విధంగా ఆ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు మన యొక్క మనుగడకు ఎట్లా అయితే ముఖ్యమో, కాలం అనేటువంటిది కాలచక్రము తిరిగే క్రమానికి 5 ఆధారాలు అనేటువంటివి ఉంటాయి. ఆ యొక్క 5 ఆధారాల చేతని ఒక వాహనం నడవడానికి, ఒక కారు ఉంది, 4 చక్రాలు ఎట్లా అయితే ఉంటాయో ఆ 4 చక్రాలు ఉంటే ఆ కారు సవ్యంగా నడుస్తూ ఉంటుంది. ఈ కాల గమనం కూడా 5 చక్రాల పైన నడుస్తుంది. 5 చక్రాలు అవి ఏమిటి అనంటే తిథి వారంచ నక్షత్రం యోగ కరణమీవచ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మ సాధనం. తిథివార నక్షత్ర యోగ కరణాలు ఏవైతే ఉన్నాయో ఆ విధమైనటువంటి వాటి చేత ఇవి చక్కగా నడుస్తుంది ఈ కాలగమనము అని చెబుతూ ఉంది. ఈ పంచాంగం ద్వారా మనము దేనిపైనైతే ఆధారపడి ఉన్నామో ఆ తిథివార నక్షత్రాల చేత కాలగమనం ఏదైతే జరుగుతూ ఉందో వాటిని నిత్యం కూడా మననం చేసుకోవాలి. ఎందుకు మననం చేసుకోవాలి అనంటే దానికి కూడా కారణం చెప్పింది మన శాస్త్రంలో. శాస్త్రం ఊరికే చెప్పదు ప్రతి అంశాన్ని. మన యొక్క జీవితాన్ని సవ్యంగా, సులభంగా, సుఖంగా, యోగ్యదాయకమైనటువంటి దారిలో తీసుకెళ్ళడానికి ప్రమాణమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటుంది. వాటిలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము నిత్యం కూడా పలకడం చేత అనేక విధమైనటువంటి లబ్ధి విషయాలు చేకూరుతాయి. చాలా మంచి అవుతుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని పలకడం చేత శ్రియము, యశస్సు అనేటువంటిది కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని పలకడం చేత ఆయుర్వృద్ధి అనేటువంటిది కలుగుతుంది.
ఎట్లాంటి ఆయుర్వృద్ధి? ఆరోగ్యపూరితమైన ఆయుర్వృద్ధి. వీనికి ఆయుష్ ఉన్నది, మంచంలో పడ్డాడు, అందరి చేత చేయించుకున్నాడు, కోడలు కొడుకుల చేత రోజు తిట్లు పడుతూ బతికేటువంటి స్థితిలో ఆయుర్వృద్ధి ఎందు గురించి. దుర్మార్గపూరితమైనటువంటి చేష్టలతో ఇతరుల పైన సద్భావన లేనటువంటి ఆయుర్వృద్ధి ఉంటుంది, అది కూడా ఎందు గురించి. అవన్నీ కాదు ఇక్కడ. ఉత్తమమైన ఆయుర్వృద్ధి కావాలి మనకు, సంఘంలో చాలా పేరు ప్రతిష్టలు రావాలి, ఇక మన యొక్క జీవనం అనేటువంటిది సుఖవంతంగా ఆరోగ్యపూరితంగా, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం అంటే శారీరకంగానే అనుకుంటారు. రెండు విషయాలు కూడా, మనస్సు శరీరం రెండు ఆరోగ్యంగా ఉండేటువంటి స్థితితో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్థితేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. మరి ఎట్లా దీని వారాన్ని పలకడం నిత్యం? ఏదో మీరు సండే మండేలు కావు. ఆ సండే మండేలకు కూడా బేస్ ఏమిటి అని అంటే మన గ్రహాలే. ఈ గ్రహాలను అందించింది ఈ రోజు టెలిస్కోప్స్ వచ్చాయి. ఎవరయ్యా చెప్పింది? ఋషులు వారి యొక్క దివ్య దృష్టి చేత ఏర్పరిచినటువంటివి ఇవన్నీ కూడా మనకు తెలిపినటువంటి అంశాలు. నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అసలు గ్రహాలు ఎన్ని? 7. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి అంటే గురుడు, శుక్రుడు, శని. వారాలు కూడా వాటిని బేస్ చేసుకునే. మీరు మన ఛానల్ ద్వారా చెప్పే అంశం ఏమిటి అని అంటే, వద్దు అన్నా కానీ ఈరోజు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ వస్తుంది. వెనకటి కాలంలో మా యొక్క జనరేషన్లో వాడు ఇంగ్లీష్ వాజ్ నేర్చుకోవాలనుకున్నా ఏదో స్పెసిఫిక్ గా వాడిని రుద్దుతేనే గాని అవి వచ్చే విషయాలు. కానీ ఈ కాలంలో అవన్నీ అక్కర్లేదు. మనం ఈ బాహ్య ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ పరిభాష అయినటువంటి లౌక్య అయినటువంటి భాష. కానీ తెలుగు భాష లేదంటే సంస్కృతం ఇంకా చాలా శ్రేష్టం. వాటిని పలికించండి, తిథిని వారాన్ని నిత్యం పిల్లల చేత అనిపించండి, ఈ లబ్ధులు పొందుతారు. వారాదాయుష్యవర్ధనం నక్షత్రాదహతే పాపం. చేసుకున్న పాప నివృత్తి కావాలి అనుకుంటే నక్షత్రం అనేటువంటిది నిత్యం పలకాలి. దాన్ని పలకడం చేత మంచి పుణ్య ఫలితాలు అనేటువంటివి మనకు లభిస్తాయి. నక్షత్రాదహతే పాపం యోగాద్రోగ నివారణం. యోగాన్ని పలకండి, మన శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి. శరీరంలో మనస్సులో ఉన్న రోగాలు ఇక్కడ. కనుక ఇంకా కూడా 5వది అయినటువంటి కరణం. కరణాన్ని పలకడం చేత కరణాత్ కార్య సిద్ధిస్తూ, ఏ కార్యమైనా సిద్ధించాలి అంటే సక్సెస్ఫుల్ రేట్స్ ఎక్కువగా ఉండాలి. మనకు 100% ఉండాలి అని అడుగుతూ ఉంటారు. అది ఎట్లా అయ్యా? నిత్యం కరణాన్ని పలకండి, ఆ విధమైన సక్సెస్ఫుల్ రేట్స్ మీకు ఉంటాయి. చూడండి, మీరు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి, మీరు పలకండి. మీకు రాబోయే కాలం చాలా శుద్ధిగా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తూ పంచాంగ శ్రవణం చేత కూడా అనేక విధమైనటువంటి వృద్ధిదాయకమైన స్థితులు ఉంటాయి, చాలా శుభాలు కలుగుతాయి. శ్రీ కళ్యాణ గుణావహం. కళ్యాణపూరితమైనటువంటి దేవతకు కళ్యాణం, లోక కళ్యాణార్థానికి మూలధారమైనటువంటి అంశాలు. ఎందుకయ్యా అనంటే, ఈ సంవత్సరం ఈ పంటలు ఎక్కువ పండుతాయి అని చెప్పాను, వర్షధాన్యాల పరిస్థితులు చెప్పాను. చెప్తే వరి వెయ్యాల, పప్పు పంటలు వెయ్యాల, పసుపు వెయ్యాలా, పత్తి వెయ్యాల, ఆ విధమైనటువంటి విషయాలు పంచాంగాన్ని చూసుకొని వేసేటువంటి వారు. ఈ సంవత్సరం అనావృష్టి ఉందా, అతివృష్టి ఉందా, ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణాన్ని. అంటే ఈ రోజు తొలకరి జల్లులు ఇట్లా పడుతుంది, ఆరుద్ర ప్రవేశం ఇప్పుడయింది,
మృగశిరా ప్రవేశం ఇప్పుడైంది కనుకనే ఋతుక్రమాల్లో వచ్చేటువంటి మార్పులు, అతివృష్టి అయిన సందర్భంలో ఏ పంటలు వేస్తే మంచిది, అతివృష్టి ఏ మాసంలో అవుతుంది, అనావృష్టి ఏ మాసంలో అవుతుంది, తొలకరి జల్లులు ఎప్పుడు పడతాయి అనేటువంటి అంశాల చేత వ్యవసాయదారులు అనేక విషయాలను చాలా లబ్ధులు పొందేటువంటి వారు. కనుక పంచాంగ శ్రవణం ఒకటే విధమైనటువంటి అంశానికి కాదు, ప్రకృతిలో మనం చూస్తూ ఉన్నటువంటి ఏ విధమైన అంశమైనా ఈ పంచాంగం పైన ఆధారపడి ఉంది. కనుక మీకే ఉంది, ఉద్యోగస్తులు చాలా చాలా మంచిదయ్యా, మరి వృద్ధిదాయకమైనటువంటి స్థితి అయ్యా, మరి మీకు ఉద్యోగం మారితే మంచిదని చెప్పారు. ఉద్యోగం అది ఆ ముందు గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం చేత మీరు మారితే చాలా వృద్ధిదాయకంగా అవుతారని, ఇందులోనే ఉంటే ఈ సంస్థలోనే ఉంటే వృద్ధి అవుతుందని చెప్పాను. అది కూడా వృద్ధిదాయకమైనటువంటి అంశం. అంటే ఒక దారిని తెలుసుకోవడానికి మనము చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నవారు, చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారికి లైట్ వేసుకొని ప్రయాణం చేస్తాం, అంతే కదా. రాత్రివేళ వాహనానికి లైట్ చాలా అవసరం కదా. మనిషి యొక్క భవిష్యత్ జీవితము అంధకారమైనటువంటి జీవితం. మనము రేపేమవుతుందో చెప్పగలుగుతామా? చెప్పలేము. అసలు నెక్స్ట్ నిమిషం ఏమవుతుందో చెప్పలేము. అంతా దైవాధీనమైనటువంటిదే. ఆ దేవుడు కూడా దేనికి ఆధీనమైనటువంటి వారు, కాలచక్రానికి ఆధీనమైనటువంటి వారు. కనుక అంత కాలస్వరూపమైన అధీనమైనటువంటి పరిస్థితులు కాబట్టి మన యొక్క లైఫ్కి ఒక గైడెన్స్ ఇచ్చేటువంటిది, ముందు జారి చూపెట్టేటువంటిది మన యొక్క భవిష్యత్ జ్యోతి కాబట్టి జ్యోతిషం. ఈ జ్యోతిషాన్ని, పంచాంగాన్ని చెప్పుకోవడం చేత ఇంకా లబ్ధులేవేంటి అంటే శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం. శత్రువులో ఉన్న శత్రుబాధ ఆలోచనలు పోతాయి. ఒక శత్రువును సంహరిస్తే ఇంకొకడు వస్తాడు, వాడిని చంపితే ఇంకొకడు వస్తాడు. మరి ఇట్లా అయ్యా శత్రువులో ఉన్న శత్రు భావన పోవాలి, వీడు మన మీద సద్బుద్ధి కలగాలి. అది ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినడం చేత, ఫాలో అవ్వడం చేత ఇట్లాంటివన్నీ కలుగుతాయి. గురువుగారు, ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది ఎందుకు వినాలి, అలాగే ఆ రోజు మనం పంచాంగం అనేది ఎందుకు చూడాలి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఉగాది వచ్చింది అంటే కూడా చాలా మందికి ఏంటంటే అయ్యో కొత్త సంవత్సరం వచ్చేసింది, ఈ సంవత్సరం నా రాశి ఎలా ఉండబోతుంది, అసలు నాకేం జరగబోతుంది, నా రాశిలో ఎటువంటి దోషాలు ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా తెలుసుకోవాలి అనేసి చాలా మందికి ఆతృతగా ఉంటుంది. సో మనకి ద్వాదశ రాశులలోనే చూసుకున్నట్లయితే మొత్తం 12 రాశులు. సో 12 రాశులలోనే మనకి మొదటి రాశి వచ్చేసి మేషరాశి. ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే వారి జాతకరీత్యా ప్రభావం ప్రకారం ఈ ఉగాది అంటే ఈ క్రోధినామ సంవత్సరం నుంచి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏం జరగబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో కూడా ఎటువంటి చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటే వేదీమచ్చే లలిత కమలే కర్ణికాయాం రథస్థ సప్తాశ్వోకో రుణరుచి వపు సప్తరుజ్జిద్విబాహు గోత్రే రమ్యే బహువిధ గుణే కాశ్యపాఖ్యే ప్రసూత కాళింగాఖ్యే విషయజనిత ప్రాణముఖ పద్మహస్తః. 12 రాశుల్లో మొట్టమొదటిది మేషరాశి. ఆ మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారు యొక్క ఆదాయ వ్యయాలు 8 ఆదాయము, 14 వ్యయం. అట్లాగే ఈ మేషరాశి వారి యొక్క రాజపూజ్య అవమానము 4 రాజపూజ్యము, 3 అవమానం అవుతుంది. వీరి వీరి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరంలో ఈ రాశి వారు కొన్ని విధమైనటువంటి ఆర్థిక ఒడిదొడుకులు శోభకృత నామ సంవత్సరంలో అనుభవించి ఉంటారు. అవన్నీ కూడా నివృత్తి అయ్యేటువంటి సందర్భం. కుటుంబ సౌఖ్యం చక్కగా ఉంటుంది. విద్యార్థులకు, అతి ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు చాలా ఉన్నతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. విదేశానికి వెళ్ళేటువంటి వారికి ఖచ్చితంగా మంచి సఫలీకృత అయినటువంటి మంచి దారి ఏర్పడడానికి అవకాశము
మంచి స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే విదేశం వెళితే స్నేహితులే స్నేహితులు వస్తారు. వారికి అవును. ఆధారం. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా మీ స్నేహితుల ద్వారా మీకు చాలా మంచి లబ్ధులు చేకూరేటువంటి సంవత్సరం. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి స్థితులు ఉంటాయి. వీరు మంచి సత్ఫలితాలను పొందుతారు. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఎట్లాంటి క్రాస్ కాకుండా, అంటే ఇతరుల ద్వారా వీరు మంచివారు కాదు అని తెలిసినా ఏదో వీళ్ళను క్రాస్ చేయడానికి చెప్తున్న అంశం తప్ప ఇంకా కాదు. మీ నమ్ముకున్న వారు ఖచ్చితంగా మీకు మంచి సహాయం చేస్తారు. ఓకే. కనుక ఈ రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి స్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, గణేశునికి ఆరాధన చెయ్యండి. గణపతి ఆరాధన చేయడం చేత అనేక విధమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. చాలా మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇక రెండవ రాశి వృషభ రాశి. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు. రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాన్ని పరిశీలన చేయగా 2 ఆదాయం 8 వ్యయమైంది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. పైగా ఈ రాజపూజ్యోమానాలు మాత్రము 7 రాజపూజ్యము 3 అవమానము. చేసిన ఖర్చుకు మర్యాదలైతే సంఘంలో దొరకడానికి అవకాశం. ఎందుకంటే అవమానం 3 ఉన్నప్పుడు కొంత గౌరవ మర్యాదలకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అయినప్పటికీ బృహస్పతి ఇన్ని రోజులు వ్యయంలో ఉన్నాడు. తర్వాత జన్మంలో వచ్చే బృహస్పతి రాజ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పులు ఇవ్వడం పనికిరాదు. వీరు ముఖ్యంగా చేయాల్సిన ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అప్పిస్తే మీరు దానం ఇచ్చామని అనుకోండి, తిరిగి ఇక మీరు తూర్పుకు తెలిసి తిరిగి నమస్కారం చేయడం చాలా మంచిది. కనుక నేను ఖచ్చితంగా మన మీడియా ద్వారా చెప్తున్నాను, మీరు ఎవరికైతే అప్పిచ్చారు వారు మీకు శత్రువులుగా అవుతారు. మీరు ఏదో మిత్రులని సహాయం చేయబోతే శత్రుత్వాన్ని కొని తీసుకొచ్చుకున్నట్టే. కనుక ఇంకొక విషయమైన అంశం, విద్యార్థులు చాలా ఎక్కువ శ్రమ పడాలి. సంవత్సర చివరిలో మంచి సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విదేశ గమనం కంటే కూడా భరతఖండంలో ఉండడం చాలా మంచిది. విదేశీ ప్రయాణం ఇప్పుడు మన మోడీ గారి యొక్క అనుగ్రహం చేత, అంటే వారు చేసే ధర్మ ప్రవృత్తి చేత, ధర్మరాజు కదా ఆయన, కనుక అట్లాంటి వారు మనం పరిపాలన చేస్తూ ఉన్నారు. కనుక మన భరతఖండంలో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ వృషభ రాశి వారికి అయితే ఇంకా ఎక్కువగా అట్లాంటి లబ్ధి పొందుతారు అనేది ఖచ్చితంగా మన మీడియా ద్వారా చెప్తున్నాను. మీరు విదేశం వెళ్ళాలి అనుకుంటే మానుకోండి. చూడండి, మీరు విదేశాన్ని, మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్తే మీకు ఇబ్బందులు తప్పవు. అదే మన దేశంలో ఉంటే చాలా అద్భుత సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, విద్యకు కానీ మంచి స్థితి ఇక్కడ ఏర్పడుతుంది. బయట నమ్ముకుంటే మాత్రం చెప్పాను కదా, ఇబ్బందులు కొని తీసుకొచ్చుకున్నట్టే. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఈ ఇబ్బందులు పోవడానికి ఏం చెయ్యాలి అని అడుగుతారు. ఇందాక అడిగారు, ఇబ్బందులు ఏవో ఉన్నాయి, కనుక రాహు కూడా ఏకాదశంలో ఉన్నారు కాబట్టి మంచి దృష్టి కలుగుతుంది. పూర్వం నుండి కొన్ని ఉద్యోగ సద్యోగాల్లో తోటి ఉద్యోగస్తులతో చాలా ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బందులు తొలగి సద్భావనలు ఏర్పడతాయి. కానీ వృత్తి వ్యాపారంలో ఉన్నవారు మాత్రం కొంత మందగమనం ఏర్పడుతూ ఉంటుంది. పూర్వ సంవత్సరం కంటే కూడా కొంత మెరుగే, అయినప్పటికీ ఇంకా ఎక్కువ శ్రమ పడాలి వారు. ఈ రాశి వారు ఈ సంవత్సరము చేయాల్సినటువంటి దేవతారాధన, దక్షిణామూర్తి ఆరాధన చెయ్యండి.
ఓకే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధజే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి ఆరాధన చేయడం చేత చాలా శుభాలు కలుగుతాయి. అదండి. ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశి. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర సంపూర్ణంగా 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు దీనికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 5 ఆదాయం 5 వ్యయం. ఎంత దొరుకుతుందో అంత పోతుంది, ఖర్చు కాక తప్పదు. మరి రాజపూజ్య అవమానాలైనా పోనీ ఖర్చు పెడితే పెట్టాడు, వారికి మర్యాద అయినా సంఘంలో ఉంటుందా, పెట్టిన ఖర్చుకు పేరైనా వస్తుందా అంటే అది కూడా దక్కే స్థితులు లేవు. ఎందుకు? 3 రాజపూజ్యము, 6 అవమానం. సంపాదన వస్తుంది, పోతుంది, అవమానం. ఇంకొక విషయం కూడా మన యొక్క మీడియా ద్వారా చెప్పాలనుకున్నా, చాలా మంది ఈ రాజపూజ్య అవమానాల్లో ఉన్న తేడా చేత ఏమి చెయ్యాలి అని అడుగుతారు. అంటే రెండిట్లో ఉన్న తేడా కూడా ఇప్పుడు 3 రాజపూజ్యము, అవును, 6 అవమానము అని అంటే ఒక సగభాగం కంటే ఎక్కువ డబుల్ కదా, మరి రెండింతలు ఉంది. రెండింతలు కాబట్టి మరి దీని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు మీ ఇంట్లో కూడా, కుటుంబంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఓకే. దేని ద్వారా ఉద్యోగ సద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. సంఘంలో ఎవరికైతే హెల్ప్ చేస్తారో వారే మీకు శత్రువులుగా మారుతారు. ఏం చెయ్యాలయ్యా? దేని ద్వారా ఇబ్బందులు వస్తాయి అది తెలుసుకోవాలి కదా. అవును. దేని ద్వారా అయ్యా అంటే మీ వాక్ ద్వారా మీకు ఇబ్బందులు రావడానికి అవకాశం. ఓకే. కానీ ఇది చాలా మందికి తెలియదు, అవమానం ఇంత జరుగుతుంది అని చెప్పేసి. ఈ రాజపూజ్య అవమానాల్లో ఆ తేడా ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి నియమం ఏమిటి అని అంటే, వీలైనంత వరకు మౌనవ్రతంతో ఉండండి. ఈ సంవత్సరం 10 మాటలు మాట్లాడాల్సిన స్థితిలో ఒక్క మాటతోటే జవాబు ఇవ్వడం మంచిది. ఎందుకయ్యా అంటే మన పెద్దలు ఒక సూత్రాన్ని చెప్తారు, హస్తాదపి నదాతవ్యం గృహాదపి నదీయతే పరోపకారణార్థాయ వచనీకా దరిద్రత అని. అంటే మనం పరోపకార నిమిత్తము ఏం చెయ్యాలి మొట్టమొదట అని అంటే, హస్తాదపి చేతి గుండా ఏదో దాన ధర్మాలు ఎక్కువగా చేయాల్సిన అక్కర్లేదు. ఇంట్లో నుండి విలువైన వస్తువులు తీసుకొచ్చి దాన ధర్మాలు చేయాల్సిన అక్కర ఇంకా కూడా లేదు. ఏమిటయ్యా చెయ్యాల్సింది? పరోపకారణార్థాయ వచనీక దరిద్రత. మంచి మాట మాట్లాడితే చాలన్నారు. ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఒక మిత్రులు కలిశారు, బంధువులు కలిశారు, చేయాల్సింది ఏమిటి? మంచి మాట తప్ప ఇంకేముంది? నువ్వేదో ఏదో ఇచ్చినా, మంచి భోజనాలు పెట్టినా, సత్కారాలు చేసినా, తిట్టి పంపించామనుకోండి, ఏమీ ఉండదు. అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరు కాక ఇంకా కూడా మన శత్రుభావనలు పెరుగుతాయి. ఏముంది? కనుక మనము చేయాల్సినటువంటి నియమం ఏమైతే ఉందో, మన వాక్ ద్వారానే అనేక విధమైన విషయాలు ఆధారపడి ఉంటాయి. కనుక మనం కూడా, మనకు శ్లోకాల్లో ఎన్నో విధమైనటువంటి అద్భుతమైన విషయాలు చెప్పారు. వాక్కు ఎంత ప్రధానమో, వాగ్భూషణం భూషణం అని, కేయూరాన నిభూషయంతి. ఆ విధంగా మనం ఎంత ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారాలు చేసుకున్నా మాట సరిగా లేదనుకోండి. ఏది మొట్టమొదట ఆభరణం అయ్యా? మాట. కనుక మాట కాబట్టి ఈ యొక్క రాజపూజ్యోమానాల్లో తేడా ఉన్నవారు, ఈ మిథున రాశి వారైతే ఖచ్చితంగా నియమాన్ని పాటించండి. మీరు చేయాల్సినటువంటి ఆరాధన, బృహస్పతి కొంచెం వ్యయంలో ఉండేటువంటి స్థితులు కూడా లాభం నుంచి వ్యయానికి వస్తాడు. విద్యార్థులు చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంకొక విషయం కూడా చెప్తానండి, విద్యార్థులు కొంత పూర్వము కొంతమంది వచ్చారు, పేపరు దిద్దడంలో లోపాల చేత వారు పాపం, వారు ఎంత బాగా రాసిన మంచి స్టూడెంట్స్, వారు విద్యార్థులు చాలా చదివేవారు, అట్లాంటి వారికి తేడా ఫలితాలు వచ్చాయి. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి అట్లాంటి ఫలితాలు రావడానికి అవకాశం.
మీరు తక్కువ మార్కులు వస్తే భయపడకండి. ఒకసారి మీ మళ్ళీ కూడా రీమార్కింగ్ చేసుకోవడానికి కానీ రీక్యాలిక్యులేషన్స్ కానీ అట్లాంటిది కట్టండి. మీరు ఖచ్చితంగా మీకు మంచి మార్కులు ఏర్పడతాయి. అంటే ఏదో ఒక విధమైన లోపాన్ని వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి వ్యయస్థానంలో వస్తాడు. మీరు చేయాల్సినటువంటి ఇంకొక అంశం కూడా, భాగ్యంలో శనైశ్వరుడు ఉండడం చేత ఉద్యోగంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఉన్నత ఉద్యోగాన్ని ఆశించి వారు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోవడం మంచిది కాదు. ఉన్నది కాపాడుకోండి ఫస్ట్, అంతే కదా. ఉన్నది కాపాడుకొని ఉన్నది కాపాడుకొని వృద్ధి అవ్వడం మంచిది తప్ప ఉన్నది పోయే స్థితులు ఉన్నాయి ఇక్కడ. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. చేయాల్సినటువంటి నియమం అది. ఈ రాశి వారు వీరు చేయాల్సిన దేవతారాధన, శివుని యొక్క ఆరాధన చెయ్యండి. శివుడే సకల గ్రహాలకు అధిపతి ఆయన. కనుక ఆయన యొక్క ఆరాధన చేసి సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు సాయంకాలం మారేడు పత్రితో స్వామివారికి ఆరాధన చేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి. ఇక 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, చివరి పాదం. పుష్యమి, ఆశ్లేష సంపూర్ణంగా 4 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా ఇక్కడ మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. 14 ఆదాయము, 2 మాత్రమే వ్యయం. ఎవరికి డబ్బు కావాలనుకున్నా ఈ కర్కాటక రాశి వారిని పట్టుకోండి ఈ సంవత్సరం. కనుకనే మీకు బాకీలు కావాలనుకున్నా, అప్పులు కావాలనుకున్నా ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే కర్కాటక రాశి వారి దగ్గర దొరుకుతాయి. ఆదాయం 14, 2 మాత్రమే వ్యయం. మరి రాజపూజ్యోమానాలకు వెళ్తే మాత్రం అక్కడ 6 రాజపూజ్యం, 6. మరి మాటలు సంగల మర్యాదతో పాటుగా వారికి వశటకారాలు తప్పవు, అంటే అవమానాలు కూడా తప్పవు. కనుక అక్కడ మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. మిత్రుల చేత, బంధువుల చేత, కుటుంబంలో ఇబ్బంది ఉండాలి. వీరు చేయాల్సిన నియమం ఏమిటి అంటే, అష్టమాన శనీశ్వరుడు ఉన్నాడు. అష్టమాన శని యొక్క ఇబ్బంది చేత అనేక విధమైనటువంటి అనారోగ్య సమస్యలే. మన పూర్వ సీఎం గారిది కూడా అష్టమాన శని, కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం. మరి పాపం అంతకు పూర్వం వారు అనుభవించినటువంటి దివ్యమైన స్థితులు ఎన్నో చూసాము, అద్భుతమైన స్థితులు. అసలు రారాజు మాదిరిగా ఉన్నాయి. ఎవరయ్యా ఈ కాలంలో ఇంతటి వైభోగం అనేటువంటి స్థితులు. ఒక్కటే మారు గ్రహార్థులు మారడం చేత ఎంత పెద్దవారినైనా ఎంత హీన స్థితికి తీసుకొస్తాయో ప్రత్యక్ష నిదర్శనం మనకు కేసీఆర్ గారి జాతకమే. కనుక ఎవరైనా ఊహించారా? కేసీఆర్ గారి యొక్క జాతకము ఇట్లా అవుతుందని ఎవరైనా ఊహించినటువంటి స్థితులు ఉన్నాయా? శనీశ్వరుని యొక్క స్థితులు మారిన వెంటనే ఆయన యొక్క పూర్వ వైభవం మొత్తం పోయింది. అష్టమాన శని వచ్చిన తర్వాత పూర్తి కొట్టేశాడు ఆయన. అంటే అనారోగ్యానికి ఇబ్బంది అయింది, కుటుంబానికి ఇబ్బంది అయింది. చూడండి, అధికారం పోయింది, లేనటువంటి బాధలు, కోర్టు సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా చుట్టుకున్నాయి. కనుకనే మనకు ప్రత్యక్ష నిదర్శనాపూరితమైనటువంటి ఎన్నో పాపం, ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేసినటువంటి వారు ఇంకా తట్టుకొని కొంత అంత నిలబడడానికి కూడా అదొక కారణభూతమైందేమో. కనుక మన మీడియా ద్వారా ఈ రాశి వారికి ఇవ్వాల్సిన సలహా ఏమిటి? నిత్యం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. దాని చేత ఆ ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. శనివారం రోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసి జిల్లెడి ఆకు, జిల్లెడి పువ్వు కానీ జిల్లెడి ఆకు కానీ అవి ఆంజనేయ స్వామికి ఒక దండ మాదిరిగా చేసి 21 ఆకులతో కానీ 11 ఆకులతో ఒక మాల మాదిరిగా ఏర్పాటు చేసి అది వెయ్యండి ఆంజనేయ స్వామికి. ఖచ్చితంగా మీకు మంచి అవుతుంది. ఈ రాశి వారికి మనము ఖచ్చితంగా ఇది వారే చెప్తారు. మన మీడియా ద్వారా విన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మా ఇబ్బందులు పోయాయి వీరి సలహా ద్వారా అని
వారే అనుకుంటారు, మనకు కూడా చెప్తారు. ఓకే. ఇంకా 5వ రాశి సింహరాశి. సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, సంపూర్ణంగా 4 పాదం. ఉత్తర నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా అనేక విధమైనటువంటి విషయాలు, కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఏమిటి అంటే, అష్టమాన రాహు ఉన్నాడు, సప్తమంలో శనైశ్చరుడు ఉండడం, ఆ బృహస్పతి కూడా మారుతూ ఉండడము. వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే, 2 ఆదాయం అయితే 14,000 చూడండి, చాలా భిన్నంగా. ఇందాక కర్కాటక రాశికి వీరికి చాలా భిన్నమైనటువంటి స్థితి. పాపం సంపాదించుకున్నది పోవడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఇంకొక సలహా కూడా చెప్తాను, చాలా అద్భుతమైన సలహా. దాన్ని మీరు పాటించండి. దాన్ని పాటించడం చేత ఈ ఇబ్బందులు పోతాయి. అంటే వ్యయం ఎక్కువ ఉన్న సందర్భంలో, మాకు గురువు గారు చాలా ఖర్చు అవుతున్నదండి, సంపాదించింది ఆగట్లేదు, ఏం చెయ్యాలి అని అడుగుతారు. మీరు ఒక ఆస్తి కొనండి, అప్పు చేసి ఆస్తి కొనండి. అప్పు చేసి మిగతాయి కొనడం పనికిరాదు. ఆస్తి, ఒక ఇల్లు, ఒక ప్లాట్ లోన్లు తీసి కొనండి. ఎట్లయినా డబ్బులు ఖర్చు కావాల్సిందే. ఆ ఖర్చు అయినటువంటి డబ్బు ఎటు వెళ్తుంది? మళ్ళీ మీ యొక్క స్థిరాస్తులు ఇంకేదో పోగు చేశారు కాబట్టి దానికి పోతుంది. పోనివ్వండి, మళ్ళీ మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా. ఆ విధమైన ఉపాయం ఇట్లాంటి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం ఉన్నటువంటి వారికి మనం ఇవ్వాల్సినటువంటి సలహా. ఈ రాశి వారికి అయితే ముఖ్యంగా ఆ సలహా వర్తిస్తుంది. 2 ఆదాయం 14,000 కదా. రాజపూజ్యోమానాలు కూడా అంతేనండి. 2 రాజపూజ్యం 2 అవమానం. పాపం అక్కడైనా ఏదైనా ఫలితం కలుగుతుంది అనుకుంటే అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేయగా, సప్తమంలో శనైశ్వరుని యొక్క ఇబ్బంది చేత కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం, అవివాహితులకు చాలా ఆలస్యం కావడానికి అవకాశం ఉంది. వీరు చేయాల్సింది ఏమిటి అనంటే, అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. అష్టమాన రాహు యొక్క ఇబ్బందులు పోవడానికి, ఈ యొక్క సప్తమంలో శనైశ్వరుని యొక్క ఇబ్బందులు పోవడానికి, రాజకీయ నాయకులకైతే నేను చెప్పాల్సిన అంశం, ఓటమి తప్పదేమో అనుకుంటున్నాను ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి. ఎందుకంటే సంఘంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఉన్నాయి. ఎక్కువ వ్యయం పెట్టడం పనికిరాదు. ఈ కాలంలో రాజకీయం అంటేనే చూస్తున్నాం కదా, ఓట్లు కుమ్మరించడం తప్ప అప్పులు సప్పులు చేయడం, పూర్వాపరాలు ఏవైతే సంపాదించారో పోగు చేసిందంతా కూడా వేలకు వేలు ఒక్క ఓటుకు పెట్టడం కూడా, పెట్టుబడి పెట్టి తీసుకునేటువంటి స్థితికి జారిపోయారు. అట్లాంటి పరిస్థితి, ఇబ్బంది అయ్యేటువంటి స్థితులు ఉన్నాయి. ఆ విధమైన స్థితిని కోరు తీసుకొచ్చుకోకండి. మీరు నిలబడమే వద్దు అని చెప్తున్నాను. ఈ సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు మన మీడియా ద్వారా చెప్పేది ఏమిటి అనంటే, మీరు రాజకీయాల్లో నిలబడకండి, ఇబ్బందులు కొని తీసుకొచ్చుకోకండి, మీరు ఆ ఖర్చులు పెట్టి మీ ఆస్తిపాస్తులు పోగొట్టుకోకండి. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మన ద్వారా. చూడండి మీరు కనుక ఈ రాశి వారు చేయాల్సిన ఆరాధన, మంగళవారం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి అమ్మవారికి ఆరాధన చేసుకోండి. ఖడ్గమాల స్తోత్రాన్ని చదవడం చేత వీరికి అత్యంత శుభం కలుగుతుంది. దానితో పాటు మీరు చేయాల్సిన ఆరాధనలో ఇంకొకటి, శివపంచాక్షరి స్తోత్రాన్ని కూడా చదవండి. మంచి సత్ఫలితం పొంది సుఖవంతమైన జీవితం కలుగుతుంది. ఇక కన్యారాశి. 6వదైనటువంటి కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఈ రాశి వారికే వర్తిస్తాయి. వారి వారి యొక్క స్థితిగతులు పరిశీలన చేయగా, సప్తమంలో రాహు ఉన్నాడు. నమ్ముకున్న ద్వారా ఎవరైతే మీకు ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరిని నమ్ముకున్నారో, మీ పక్క సీట్లో ఉన్నటువంటి మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితులుగా, వీరే ప్రాణ స్నేహితులుగా భావిస్తూ ఉన్నారో, మీ వెనుకకు కత్తితో పొడిచేవారు వారే, వెన్నుపోటు పొడిచేవారు ఎవరయ్యా? ఈ రాశి వారికి వీరే వీరే. అది మాత్రం ఖచ్చితం. ఒకటి, నవమంలో బృహస్పతి పోతున్నాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు చాలా పడుతూ ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉంటుంది.
ఆస్తుల్లో తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తగాదాలు పోయి పిత్రార్జితమైనటువంటి ఆస్తులు వీరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తగాదాలు కోర్టు సమస్యలు, కొంతమంది ఆ కన్యారాశి వారు పూర్వ సంవత్సరం కూడా చాలా మంది కలిశారు, మాకు కోర్టు సమస్యలు ఉన్నాయండి, పిత్రార్జితమైన సమస్యలు ఉన్నాయి, ఎట్లా అయింది? ఇబ్బందులు లేవు, మీరు ఈ సంవత్సరం చాలా మంచి ప్రయత్నం చేసుకోండి, ఆ ఇబ్బందులు పోతాయి. మీరు ఉండాల్సింది ఏమిటి అని అంటే ఇంకొక విషయ నియమం అయితే ఉంది, స్నేహితులతో కాదండి, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కూడా ఇబ్బందులు అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. కనుక ఈ రాశి వారికి అవి తప్పవు. మీరు మితభాషిత్వం అనేటువంటిది, ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు కూడా 5 ఆదాయం 5 వ్యయమైంది. రాజపూజ్య అవమానాలు చూడ 5 రాజపూజ్యం 2 అవమానం, అక్కడ కొంచెం బాగానే ఉంది, అక్కడ కొంచెం బాగానే ఉంది. అయితే ఈ రాశి వారు భార్యాభర్తల మధ్యన రిజర్వ్ ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్యనే మితంగా ఉండాలి. ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు ఈ కాలంలో చూస్తున్నాం, ఎక్కడ వెళ్ళినా విడాకులే. ఊరికే మనం కిల్లి వేసుకున్న మాదిరిగా అయిపోయింది. ఆకులు మరి ఏదో తమలపాకి ఇవ్వండి అయ్యా కిల్లి వేసుకుంటాం నిత్యం అంటే అంత సింపుల్ గా జీవితం అనేటువంటిది మారిపోయింది. విదేశాల కంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి స్థితులు ఉన్నాయి ఇక్కడ రాబోయే కాలంలో. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అట్లాంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. మన మీడియా ద్వారా చెప్తున్నాను, విడాకులు ఎక్కువగా అయ్యేటువంటి సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. క్రోధీనామ సంవత్సరంలోనే ఆ విధమైనటువంటి అర్థం అనేటువంటిది ఉంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ కృతివిద్భమ, కృతిద్భమాద్ బుద్ధినాశో, బుద్ధినాశో వినశ్యతి. మన యొక్క బుద్ధి మనకు చెడుపు చేస్తూ ఉంటుంది. మీకు మీ బుద్ధి నాశనం కాకుండా ఉండడానికి మీరు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, సప్తమంలో రాహు యొక్క ఇబ్బందులు పోవడానికి పూర్వం ఏదైతే సింహరాశి వారికి కటకవాల చదువుకోమన్నానో వీరికి కూడా ఆ విధమైనటువంటి ఆరాధనే చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశం. తొందరపాటు నిర్ణయాలు చేస్తారు, ఆ నిర్ణయాలు ఇబ్బంది తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మంగళవారం రోజు ఉపవాసంతో ఉండండి. ఉపవాసం ఏకభుక్తం చేయడం అనేటువంటిది మంచిది. ఆ విధంగా చేయడం చేత మౌనవ్రతం వీరు చేయాల్సింది చెప్పాక, రోజుకు ఒక 1 అవర్ మౌనవ్రతాన్ని ఉండండి. అన్నిటికంటే ఇబ్బంది అయ్యే వ్రతం అది. వారు చాలా మంది వస్తారు, ఏ రెమెడీ ఫాలో అయ్యా ఇంకేం చేయాలంటే యజ్ఞయాగాదులు చేయాల్సిన అక్కర్లేదు, ఇంకేదో ఒక 1 అవర్ యాక్టివ్. నేను నిద్రలో మౌనవ్రతం ఉంటారని అతీత సమాధానం చెప్పేవారు ఉన్నారు. అట్లాంటిది కాదు, యాక్టివ్ లైఫ్ ఏదైతే ఉందో రోజు అక్కడ ఒక 1 అవర్ సైలెంట్ గా ఉండండి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అదండి. ఇక తులారాశి సప్తమమైనటువంటి 7వదైనటువంటి రాశి. వీరి యొక్క రాజపూజ్యవమానం అంటే ఈ రాశికి వర్తించే నక్షత్రాలు చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వరకు ఈ రాశి వారికి. వీరు చేయాల్సినటువంటి నియమాలు, వీరి రాజపూజ్యోమానాలు చూడగా 2 ఆదాయం, 8 వ్యయం. ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం కూడా చాలా ఉంది. కనుక వీరు ఇందాక చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఆ యొక్క మీరు స్థిర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టండి అని వీరికి కూడా వర్తిస్తుంది. ఇందాక చెప్పాను సింహరాశి వారికి చెప్పిన మాదిరిగా వీరికి కూడా ఆ నియమం ఖచ్చితంగా ఎవరికైనా వర్తిస్తుందని, ఎవరికైనా సామాన్యంగానే వర్తించేటువంటి నియమాల్లో ఇది కూడా ఒకటి. ఈ రాశి వారు, ఈ తులారాశి వారికి 1 రాజపూజ్యం 5వ అవమానం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మితభాషిత్వం ఉండడం, రాజపూజ్యం మితభాషిత్వం కూడా చాలా అవసరం ఉండేటువంటి స్థితి. ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది మంచిది. వీరికి అష్టమంలో బృహస్పతి మారుతున్నాడు ఏప్రిల్ తర్వాత, మే 1. అప్పుడే మనకు నర్మదా నదికి కూడా పుష్కరం రాబోతూ ఉంది. ఎందుకంటే వృషభంలో బృహస్పతి మారడం చేత ఆయన యొక్క స్థితి చేతనే పుష్కరాలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. పుష్కరం అనేటువంటిది వృషభ రాశికి మారడం చేత నర్మదా నదికి
ఈ మే 1వ తారీఖు పుష్కరం ప్రారంభము. అప్పుడు దాని గురించి కూడా చాలా దీని అద్భుత నర్మదా నదికి పుష్కరాలు వస్తే ఏ విధమైనటువంటి సత్కార్యాలు చేయాలి అది అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు వీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అష్టమాన బృహస్పతి కదా, కొన్ని ఆర్థిక ఒడిగిదలుకులు ఎక్కువ ఉండడానికి అవకాశం. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు ఏది పనికిరాదు. సప్తమాన బృహస్పతి యొక్క ఇప్పుడు పెట్టినటువంటి వారు కూడా కొన్ని లాభాలు వచ్చాయని అతీత పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఉంటారు. అంటే 100 రూపాయల లాభం వచ్చింది, నాకు 300-400 వచ్చింది లాభం, ఇక వచ్చే సంవత్సరంలో ఈ పెట్టుబడి కాకుండా నేను అప్పును కూడా తీసుకొచ్చి పెట్టాలి, ఇంకెంత లాభం వస్తుందో అనుకుంటాడు వాడు. పాపం మరి ఏదో మనిషికి కొన్ని విధమైన ఆశలు ఉంటాయి కదా, సహజ లక్షణమే కదా, ఇంకా వృద్ధి అవుతాడు అనుకుంటాడు. అట్లాంటిది లేదు. మీరు చాలా పూర్వం మీకు బాగుండే, కానీ ఇప్పుడు మాత్రము అట్లాంటి లాభాలు వచ్చే స్థితులు లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పంచమంలో శనీశ్వరుని యొక్క ఇబ్బంది చేత స్త్రీలు కూడా కొన్ని విధమైనటువంటి గర్భస్థ దోషాలు పడేటువంటి వాళ్ళు ఉన్నారు. మన యొక్క మీడియా ద్వారా రజస్వలైనటువంటి అమ్మాయిలకు చాలామందికి ఈ గర్భస్థ దోషాలు, ఋతు సంబంధితమైన సమస్యలు ఈ తులారాశి వారికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం. మీరు చూడండి. కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలు అయిన వెంటనే మీ పౌరోహితునికి కానీ జ్యోతిష్కుని కానీ చూయించండి. ఇబ్బందులు వస్తే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. కనుక మనకు జ్యోతిషం అంటేనే దారి చెప్పడం కదా, ఆ దారిలో చేయడం ఆ ఇబ్బందులు పోతాయి, ఇంకేదో భయపడాల్సిన అక్కర్లేదు. అది కూడా చెప్తున్నాను. కొన్ని విధమైనటువంటి ఆ మంచి భువనేశ్వరి యొక్క వ్రతం చెయ్యండి, భువనేశ్వరి ఆరాధన చెయ్యండి, ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఈ విధమైనటువంటి ఇబ్బంది పడేటువంటి ఋతుపూరితమైనటువంటి హార్మోన్స్ ప్రాబ్లం ఉండేటువంటి వారు భువనేశ్వరి ఆరాధన చెయ్యాలి అని చెప్పబడింది. కనుక స్త్రీలైతే ఖచ్చితంగా చెయ్యాలని. పురుషులకు కూడా వర్తిస్తుందా అని అడిగాడు ఒక ఆయన. భువనేశ్వరి యొక్క వ్రతకల్ప విశిష్టతను చెప్తూ ఉంటే కింది కామెంట్స్ వచ్చాయి. మరి మీరు స్త్రీల గురించే చెప్తూ ఉన్నారు, పురుషుల పరిస్థితి ఏమిటయ్యా? లేదయ్యా, నీవు కూడా చెయ్యి, నీకు కూడా ఇబ్బంది పోతుంది అని చెప్పాను. ఇది మనం చెప్తున్న అంశం కాదు. తస్మాత్ శాస్త్ర ప్రమాణ, శాస్త్రపూరితమైనటువంటి అంశం. కనుక ఈ రాశి వారు సంతానపూరితమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. అవి కూడా వాటిలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ఈ రాశి వారు చేయాల్సినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క సాత్వికమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత అనేక సత్ఫలితాలు కలుగుతాయి. చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఆర్థిక ఒడిదొడుకులు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆ బృహస్పతి యొక్క ఇబ్బంది కూడా మీకు పోతుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేత ఇబ్బందులు పోతాయి. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం, అనురాధ జ్యేష్ఠ సంపూర్ణంగా 4 పాదం, 4 మొత్తం 2 ఈ వృశ్చిక రాశికి వర్తిస్తుంది. వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 8 ఆదాయం, 14 వ్యయం. చూడండి, మరి ఏదో పాపం 8 ఆదాయం ఉంటే నాకు కాస్త వచ్చింది అనుకుంటున్నాడు, కానీ లేదురా, ఇంతకంటే మీకు ముందుంది ముసళ్ళ పండుగ, పోయింది వచ్చింది కాదురా, 4 అంతలు పోతుంది, 2 అంతలు పోతుంది నీకు. మరి రాజపూజ్యమానాలు పోతే పోయిందిలే, మరి అక్కడ ఏమైనా పేరు దక్కింది అనుకుంటే 4 రాజపూజ్యము అయితే 5 అవమానమైంది. అక్కడ కూడా ఇబ్బందే పాపం, అక్కడ కూడా చాలా ఇబ్బంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఇంకొక విషయాన్ని చెప్పవచ్చు. సప్తమంలో ఇది పోయినా కానీ సప్తమంలో బృహస్పతి మారుతూ ఉన్నాడు. రాజకీయంలో ఉన్నటువంటి వారికి వీరికి సప్తమ బృహస్పతి కాబట్టి కొన్ని ఇబ్బందులు పోతాయి.
మంచి సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ రాశి వారికి ఎప్పుడూ సత్ఫలితం కలుగుతుంది. మే తర్వాత ఎన్నికలుంటే మీరు మంచి ఫలితం కలుగుతుంది. మే లోపల అయినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నారో నామినేషన్లు కూడా వీలైతే తర్వాత వేయడమే మంచిది. ముందు చేసిన నామినేషన్లు ఏవైనా ఉంటే మీరు చేయాల్సింది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేసుకోండి. ఇంకొక అంశం కూడా, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మన యొక్క మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి వారికి వర్తించే అంశం ప్రయాణాదులు చేయకూడదనే చెప్తారు. ప్రయాణాదుల ద్వారా చాలా మంది కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యాత్రలకు, తీర్థయాత్రలకు, అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్ సమస్యలు ఇట్లాంటివి. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత అట్లాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. మీరు పెద్ద ప్రయాణాలు మానుకోండి ఫస్ట్. ఒక్కవేళ ఖచ్చితంగా చేయాల్సిన స్థితి వస్తే మీరు నడపడం పనికిరాదు. వాహనాలు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి. చతుర్థంలో శనీశ్వరుడు ఉన్నాడు. కొన్ని ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ప్రయాణ ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా కలగడానికి అవకాశం. ఈ రాశివారు చేయాల్సినటువంటి ఇంకొకటి ఏమిటి అంటే, పంచమంలో రాహు ఉన్నాడు. సంతానంతో ఇబ్బందులు కలగడానికి అవకాశము. మీ యొక్క పుత్రులు విదేశాలకు వెళ్ళుతారు. వెళ్ళిన మీకు స్థితి ఉంటే మీరు కూడా పేరెంట్స్ వెళ్ళండి. ఈ కాలంలో కొంతమంది వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ కూడా ఉంటున్నారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి అది నేను చెప్తా. పంచమంలో మీ పిల్లవాడి యొక్క స్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి వాడు వెళ్ళక తప్పదు. అది కూడా యోగం ఉంటుంది. మీరు వెంట వెళ్ళండి, వారు బాగోగులు చూసుకోండి. ఒకవేళ ఉన్నతంగా ఇక్కడ ఉంటే కూడా వారిని ఎక్కువ మానిటరైజ్ చేయడం మంచిది. మీ పిల్లల పైన మీ యొక్క దృష్టి, వృత్తి, వ్యాపారాదులు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మొట్టమొదట పిల్లలను చూసుకోండి. ఇబ్బందులు పోతాయి. మీరు ఆచరించాల్సిన నియమం ఏమిటి అంటే, పంచమంలో రాహు చేత ప్రేమానురాగాలు కూడా కొంత దూరం కావడానికి అవకాశం ఉంది. కనుక వీరికి ఏం చెప్పాను కదా ఇందాక, పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసుకోమని చెప్పాను కదా. ఒక్కరే కాదు, అందరికీ కూడా ఆ యొక్క విషయం వర్తిస్తుంది. శివమానస పూజ అని అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. శివమానస పూజ శంకరాచార్యుల వారు రాసినటువంటి అది. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని ఆ యొక్క శివునికి మనస్సులోని ఆరాధన, అర్చనలు, పూజలు, అభిషేకాలు చేసినటువంటి విధంగా మనసులో అనుకోవడం చేత తను ప్రత్యక్షంగా చేసినటువంటి, కైలాసంలో ప్రత్యక్షంగా చేసిన ఫలితాన్ని పొందుతాం. ఆ విధమైన ఆరాధన, ఆ స్తోత్రాన్ని చదువుకుని అద్భుత ఫలితాన్ని, మంచి శుభకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క క్రోధీ నామ సంవత్సరంలో క్రోధాలు లేకుండా గడుపుకోండి. ఇక 9వ రాశి ధనురాశి. వీరికి మూల, పూర్వాషాఢ 4 పాదాలు. ఇక ఉత్తరాషాఢ ఒక పాదం వరకు కూడా వీరికి వర్తించే అంశం. చాలా రోజుల నుంచి ఆదాయాలు ఎక్కువగా భిన్నంగా ఉన్నాయి, ఎక్కువ వ్యయమే ఉండేటువంటి స్థితులు వీరికి. ఈ సంవత్సరం మాత్రము కొంత భిన్నంగా ఉండేటువంటి స్థితి. 11 ఆదాయం, 5 వ్యయం. ఇది కాస్త బాగానే ఉంది. కనుక ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో కూడా పంచమంలో బృహస్పతి, తృతీయంలో శనీశ్వరుడు. వీరికి మరి రాజపూజ్యోమానాలను చూసినా అది కూడా బాగుందండి. 7 రాజపూజ్యం, 5 అవమానం. కొత్త వ్యాపారాదులు పెట్టాలనుకున్నా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మన ద్వారా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు కొత్త ఛానల్స్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అసలు ఎంత మీకు సత్ఫలితం కలుగుతుంది అని అంటే, చాలా మీరు ఊహించినటువంటి సత్ఫలితం కలుగుతుంది. ఇంకా ఇంకొక విషయం కూడా ఏమిటి అని అంటే, ఈ రాశి వారికి విదేశాల ద్వారా వెళ్ళేటువంటి వారికి సంవత్సర ప్రారంభంలో మీరు మంచి ప్రయత్నం చేసుకోవడం చేత మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతాయి. అన్నిటికంటే ఇవన్నీ చెప్పింది ఒక ఎత్తు, ఈ యొక్క విషయం ఒక వంతు. ఎందుకు? ఆరోగ్యమే మహాభాగ్యం.
అంతే కదా. అవును. మిగతావన్నీ నీకేదో ఆస్తుందయ్యా పాస్తుంది, చాలా డబ్బులు వస్తాయంటే వీరికి అనారోగ్యాలు ఉన్నాయి, లాభం ఏమిటి? అంతే. పూర్వం అనుభవిస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా నివృత్తి కాక తప్పదు మీకు. చూడండి, కనుక మీరు చేయాల్సినటువంటి ఏమిటి, ఇది పోవాలి అంటే ఏమి చెయ్యాలి? ఈ ఇబ్బందులు పోవడానికి ఇంకొకటి, చతుర్థంలో రాహు యొక్క సమస్య పోవడానికి లలితా సహస్రనామాన్ని చదువుకోండి. నిత్యం కూడా స్త్రీలు నిత్యం చదువుకోవడం మంచిది. ఈ ధనుర్రాశి యొక్క జాతకులు చేయాల్సిన నియమం ఏమిటి అంటే, వీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వదిలిపెట్టకండి రోజు. ఇంకా గృహిణులైతే రోజు 2 పూటలు చదవండి. మీరు మంచి సత్ఫలితాన్ని కలిగి చాలా మానసికమైన శారీరకమైన ఆరోగ్యాన్ని పొంది శుభకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక 10వ రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములే కాకుండా శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. ఇక శ్రవణ నక్షత్రంతో పాటు ధనిష్ట నక్షత్రం కూడా సగభాగం 1, 2 పాదాలు దీనికే వర్తిస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 14 ఆదాయం 14 వ్యయం అండి. అన్నిటికంటే ఎక్కువ ఆదాయం ఎవరికయ్యా అంటే వీరికే ఉంది. కానీ ఎంత వస్తుందో అంత పోతుంది. మరి వీరి యొక్క రాజపూజ్యోమానాలు మాత్రం అక్కడ దక్కుతూ ఉన్నాయి. 3 రాజపూజ్యం, 1 అవమానం. అది మాత్రం బాగుంది. అది బాగుంది. ఫోన్లే ఖర్చు పెట్టినా కానీ చాలా రాజపూజ్యం ఉంది. మరి ఇంకొక విషయం ఏమిటి అని అంటే, రాజపూజ్యోమానాల్లో ఉన్నటువంటి మంచి ఫలితం చేత ఎవరికయ్యా కలిసి వచ్చేది అని అంటే, మీడియా వాళ్ళకు కలిసి వస్తుంది. ఇంకెవరికి, అందరికంటే ఎక్కువ రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సందర్భం అది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మీరు చూడండి, మంచి సత్ఫలితాలు పొందుతారు. సింహరాశిలో ఉన్నటువంటి వారు మీరు నిలబడకూడదని చెప్పాను నేను మన మీడియా ద్వారా. కానీ ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి నేను చెప్పే అంశం ఏమిటి అని అంటే, మీరు ఏ విధమైన ప్రయత్నం చేసైనా మీరు ఖచ్చితంగా నిలబడండి. మీకు మంచి సత్ఫలితాలను పొందుతారు. చూడండి, మీరు ఊహించినటువంటి సత్ఫలితాలు మీకు కలుగుతాయి. మంచి విజయాన్ని పొందుతారు. విజయలక్ష్మి ఆరాధన కూడా చెయ్యండి. ఈ విజయాలకు మీకు సంకేతంగా ఉంటుంది. మంచి విజయ ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన స్థితులే. పూర్వం కంటే మంచి స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులైతే ఇంకా ఉన్నత విద్యలో వైద్య రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారు చాలా రోజుల నుంచి పాపం వీరికి ఎంబీబీఎస్ అయితే ఉన్నత ఎండి రావడం కష్టం. ఎండి రావడం అయితే దాంతోపాటు సూపర్ డిగ్రీస్ రావడం ఇంకా కష్టం. దాంతోపాటు మన ఇండియా లాంటి కంట్రీస్లో ప్రారంభకరములు రిజర్వేషన్స్ విన్నారా? చదివేవానికి రావట్లేదు. ఎక్కడో మూల ఉన్నటువంటి చదవనటువంటి వాడికి వస్తున్నాయి. వాడే మనకు ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యాలను ఇంకెక్కువ పెంపొందిస్తున్నాడు. కనుక ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. చూడండి, ఆ రాశిలో ఉన్నటువంటి వారు ఇంకొక విషయం కూడా మన మీడియా ద్వారా చెప్పాలని, ద్వితీయంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కలహాలు. దాని ద్వారా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది అట్లా ఉండడం చేత వీరికి ఏర్పడుతుంది. చేయాల్సినటువంటి నియమం ఏమిటి? వీరు కూడా సుందరాకాండ పారాయణం చేయడము చాలా అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక ఏకాదశ రాశి 11వ రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాన్ని చూడగా, కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. మరి ఏళ్ళనాటి శని యొక్క ఫలితం. వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా 14 ఆదాయం 14 వ్యయం. సంపాదించుకున్నదంతా పోయింది. మరి ఇక రాజపూజ్య అవమానాలు, ఇక్కడ 6 రాజపూజ్యం, 1 మాత్రమే అవమానం. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన ఫలితమే. వీరికి చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఖర్చు అయినా పర్వాలేదు, అయినా కానీ పేరు ప్రతిష్టలకు మాత్రం ఎక్కడ డోకా ఉండదు. కానీ రూపాయి మాత్రం నిలవదు. ఎందుకంటే
తృతీయంలో బృహస్పతి, ఇప్పుడు చతుర్థానికి అర్ధాష్టమ బృహస్పతి అవుతాడు. ద్వితీయంలో రాహు ఉంటాడు. రాహు ఉండడం చేత సంపాదించుకున్నది మొత్తం కూడా పోతుంది. మొత్తం పోయినా కానీ రాజయోగం అనేది కానీ బ్రహ్మాండంగా ఉంది. వీరికి చేయాల్సిన నియమం ఏమిటి అని అంటే, వీరికి మాత్రము ఇందాక స్థిరాస్తులు పోగేయండి అని చెప్పాను కదా, అవును. అది వీరికి ఇంకెక్కువ, అందరికంటే ఎక్కువ వర్తించడానికి అవకాశం. ఓకే. మీరు అప్పు చేసైనా, లోన్లు తీసైనా మంచి ఇల్లు కొనండి, ఒక ప్లాట్ కొనండి, ఒక మంచి భూమి కొనండి. సో అందరికన్నా వీరికే ఎక్కువగా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువ వర్తిస్తుంది. ఓకే. ఎందుకంటే ఆదాయం 14 ఉంది, 14 వ్యయం ఉంది. అవును. మరి ఆ విధమైన స్థితిలో వీరికి ఇట్లా వర్తించడానికి అవకాశం. ఇంకొక అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. వీరికి మాత్రం రాజకీయ పరంగా రికమెండ్ చేయడం పనికిరాదు. అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసినటువంటి కేర్లెస్ చేత వీరు ఇబ్బందులు ఫేస్ అవుతారు. చేయాల్సింది ఏమిటి అని అంటే, నియమము, మీ యొక్క అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకోవడానికి అవకాశము. ఓకే. కనుక మీరు ఆ విధమైన దృష్టితో ఉండండి. మీరు ఎక్కువ కొంత మీకు అగుపడ్డ టెస్ట్లో కొంతనే వచ్చింది కదా, నాకు కొంత సింటమ్సే ఉన్నాయి కదా, ఏమీ కాదనుకుంటే అదే మీకు ఇబ్బందులు ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది. మీరు చేయాల్సిన నియమం కూడా, వీరు రావి చెట్టుతో కూడుకున్న ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి. ఎక్కడైనా దొరుకుతుంది రావి చెట్టుతో కూడుకున్న ఆంజనేయ స్వామి. పూర్వకాలంలో రావి చెట్టు, ఖచ్చితంగా రావి చెట్టు కింద ఆంజనేయ స్వామిని పెట్టేవారు. లేకుంటే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ఎక్కడ చేస్తే అక్కడ రావి చెట్టు ఉండేది. కనుక ఆ విధమైనటువంటి అశ్వత్థ వృత్తంతో పాటు, వృక్షంతో పాటు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. చాలా అద్భుతమైన సత్ఫలితాలు పొందుతారు. ఇక మీనరాశి, చివరి రాశి. మీనరాశికి పూర్వాభద్ర నక్షత్రము, 4వ పాదము, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం కూడా వీరికి వర్తిస్తుంది. వీరికి ఆ వర్తించే క్రమాల్లో వీరి ఆదాయ వ్యయాలు కూడా 11 ఆదాయం, 5 వ్యయం. చాలా ఆదాయం ఉంది, మిగిలిపోతున్నది ఈ మీనరాశి వారిది. కనుక వీరి రాజపూజ్య అవమానమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. 2 రాజపూజ్యము, 4 అవమానం. చాలా జాగ్రత్త ఉండాలి. కనుక చేయాల్సినటువంటి నియమాల్లో వీరు కూడా మితభాషిత్వం అనేటువంటిది చాలా అవసరం ఉండేటువంటి స్థితులు. అనవసరమైన ఇబ్బందులు దానితో కొని తీసుకొచ్చుకుంటారు. వ్యయంలో శనీశ్వరుడు ఉండడం చేత కొన్ని విధమైనటువంటి ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే ఆ మీనరాశిలోనే రాహు ఉంటాడు. కొత్త వారితో పరిచయపడడం చేత ఆ ఇబ్బందులు ఎక్కువ ఏర్పడడానికి అవకాశం. సప్తమంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కొత్త పరిచయాలను నమ్మకండి. కొత్త వ్యాపారాదులు కూడా పెట్టకండి. పెట్టిన భాగస్వామ్యులతో ఉన్న వ్యాపారం పెట్టడం ఏమాత్రం పనికిరాదు. మీ భాగస్వామ్యులతో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అది మాత్రం ఖచ్చితం. మీరు ఎక్కువ అంటే కొన్ని రోజుల నుండి భాగస్వామ్యులు ఇబ్బంది పెట్టట్లేదు కదా అనుకుంటారు. డబ్బును చూసిన తర్వాత ఎవరికైనా ఆలోచనలు మారుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అది ఫేస్ కాక తప్పదు. చూడండి, కనుక మీరు ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేయాల్సిన ఆరాధన ఏమిటి అని అంటే, మీరు కూడా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. శ్రవణ నక్షత్రం రోజున స్వామి ఆరాధన చేయడం, లక్ష్మీ నరసింహస్వామికి కూడా కొన్ని విధమైన స్వాతి నక్షత్రం రోజు కూడా పూజలు చేయడం చేత ఈ యొక్క మిత్రులతో ఉన్న ఇబ్బందులు, బంధుమిత్రులే కాకుండా భాగస్వామ్యులతో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. మంచి ఆరోగ్యం కూడా, ద్వాదశంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బందులు కూడా పోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇదండి ఈ యొక్క మీనరాశి యొక్క ఫలితం. ఈ విధమైన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుని సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఓకే గురువు గారు, ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అంటే ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సరంలోని ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఏం జరగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు.